రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట దావూద్ ఖాన్ గూడ సర్వే నెంబర్ 2లో గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళితులు మా భూములు మాకే కావాలంటూ చేస్తున్న ఆందోళన 35వ రోజుకు చేరుకుంది. రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే దీక్ష చేస్తున్న దళిత కుటుంబాలకు మహేశ్వరం యూత్ కాంగ్రెస్ మద్దతుంటుందని మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి దీక్ష శిబిరాన్ని సందర్శించిన మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి అక్కడే దళితులతో కలిసి బస చేసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న భూములను దళితులకు కాకుండా బయటి వారికి ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బడంగ్పేటలో చోటా నహీంగా మారిన మాజీ సర్పంచ్ దళితులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. పేద రైతులకు తాము అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. ఇంకా 3 నెలల్లో కేసీఆర్ సర్కారు కనుమరుగయ్యేది ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూములు కోల్పోయిన దళిత రైతులకు ఖచ్చితంగా న్యాయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సబితమ్మా, నీకు నమస్తే చేస్తున్నామమ్మా, నీ కాలు మొక్కుతున్నాము. కాపాడి మా భూమి మాకు ఇయ్యాలి. ఎందుకు ఈ బాధపడుతుంటాము, ఎందుకు ఈ చెర పడుతుంటాము? అమ్మ సబితమ్మ, ఎందుకు ఇట్లా చేస్తున్నావు మమ్మల్ని? ఇక్కడ నీ పేరు రాసి పెట్టి మేము పెట్రోల్ పోసుకొని ఈడ అందరం చచ్చిపోతాము. అమ్ముకోలేదని చెప్పి ఇక్కడ ఏ దేవుని దగ్గర నువ్వు ధర్మం తిను. బాధలు చూడండి, మీరు మా బాధలు చూసి ఆలకించండి. మాది వాళ్ళని దూరం పెట్టి అంటరాని వాళ్ళని దూరం పెడదాం అనుకుంటారా? చెప్పండి. మా దళిత సోదరులు ఒక్కరోజు పండుకుంటేనే నాకు ఈ ఎక్కడో వండిన ఏదో గుట్టలలో ఎక్కడనో వండినట్టు ఉన్నది. అంటే మన సిరిశైలం అడవులలో ఉంటాం చూడు, ఆ విధంగా ఉంది. పూతగుర్తి దూరంలో ఈ బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ రోడ్ పైన రాత్రి వర్షం కురిచి వీళ్ళు 35 రోజుల నుంచి నిద్ర చేస్తుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక్కడ అవ్వ తాతలు, ఇక్కడున్న అన్నదమ్ముళ్ళు అంతా కలిసి ఇక్కడ వాళ్ళ భూముల కోసం నిద్ర చేస్తుంటే రాత్రి వర్షం వచ్చి మొత్తం ఇవన్నీ వాళ్ళు కప్పుకునే దుప్పట్లతో సహా పైన ఉన్న తాటిపత్రులు ఇవన్నీ వర్షానికి వచ్చి ఎక్కడిదక్కడ రాత్రి కూడా నేను ఇక్కడే వండుకున్నా. వీళ్ళంతా 34 రోజుల నుంచి వీళ్ళు దీక్ష చేస్తున్నారంటే నేను చూసి ఎట్లా చేస్తారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను వచ్చి రాత్రి ఇక్కడ వండుకోవడం జరిగింది. వీళ్ళు 35 రోజుల నుంచి ఇలా వండుకుంటారో నాకే అర్థమవుతలేదు. అంటే సబితా ఇంద్రారెడ్డికి గతంలో మనం కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు వేసినందుకు మనకి ఇది పాపమా? మంచిగా సబితా ఇంద్రారెడ్డి గారేమో మినిస్టర్ పదవి అనుభవిస్తున్నారు, మనకేమో ఇదేమి గోసా? ఇది ఎక్కడి రాజ్యం? దళిత సోదరులారా, మీకు ఏదన్నా మీకు దోమలు కుట్టి కానీ, పాములు కరిసి కానీ, ఎలుకలు కరిసి కానీ ఎవరికైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వాందే అది సబితా ఇంద్రారెడ్డికే చెందుతుంది అది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ నడి రోడ్డున మీరు వేశారు. 2009లో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 10 ఎకరాలు గుంజుకున్నారు. 10 ఎకరాలు గుంజుకొని 5 ఎకరాలు వీళ్ళకి ఇచ్చిరంటే మధ్యలో ఓ వ్యక్తికి ఇచ్చిర్రు. ఆ వ్యక్తి పేరు కూడా మొత్తం డీటెయిల్స్గా 310 ప్లాట్లల్లో 150 ప్లాట్లు పోతే 160 ప్లాట్లు 160 ప్లాట్లు ఒకే వ్యక్తి తీసుకొని ఇదంతా డ్రామా కంపెనీ చేసి ఈ బాధ్యత కూడా ఆ 160 ప్లాట్లు కూడా వీళ్ళకే చెందాలి. ఇప్పుడు ఆ విధంగా కూడా మా దగ్గర లేవట్లతో పత్రాలతో సహా ఉన్నాయి. ఆ 160 ప్లాట్లను కూడా ఈ దళితుల 300 కుటుంబాలకు కూడా కేటాయించాలి. 16 ఎకరాలు కేటాయించాలి, 160 ప్లాట్లు కూడా కేటాయించాలి.
అప్పటి వరకు యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. వీళ్ళకి అండగా మేముండే బాధ్యత మాది. ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా కానీ సబితా ఇంద్రారెడ్డి బాధ్యత. ఏది ఏమైనా దళితుల భూములు దళితులకు ఇచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.